ఫస్ట్ నేను కడాయి తీసుకున్నాను. ఇందులోకి ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేస్తున్నా అండ్ 1/4 టీ స్పూన్ ఆవాలు కూడా వేసేస్తున్నా అండ్ ఒక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు అండ్ 1/2 టీ స్పూన్ మినపప్పు. తాలింపు ఎప్పుడు కూడా లో ఫ్లేమ్ మీద వేసుకుంటే ఏమవుతుందంటే మనకి మాడకుండా ఉంటుంది. ఇందులో నేను ఒక 3-4 పచ్చిమిర్చి వేసేసాను, చిన్న చిన్న ముక్కలు కట్ చేసినాయి. అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా తగ్గిద్దాం. అండ్ జస్ట్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వెజిటేరియన్ కర్రీ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ తడి పొడిగా మంచిగా ఫ్లేవర్కి తగ్గట్టు ఉంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. 1 టీ స్పూన్ మాత్రమే వేయండి. అండ్ 1/2 టీ స్పూన్ పసుపు వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఆయిల్లో ఫ్రై అయితే ఆ ఫ్లేవర్స్ కర్రీ అంతా స్ప్రెడ్ అవుతుంది అండ్ అల్లం వెల్లుల్లికి ఉన్న పచ్చి వాసన కూడా పోతుంది. అండ్ నేను కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ బీరకాయ వేసేస్తున్నాను. చక్కగా ఒక్కసారి మొత్తం అంతా కలుపుకొని ఈ టైంలో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు ముందు వేసుకుంటున్నాను సో దట్ బీరకాయ మంచిగా మగ్గుతుంది. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద బీరకాయని మగ్గనిద్దాము. మనం 5 మినిట్స్ అయిపోయింది, తీసి చూద్దామా ఇప్పుడు ఎలా ఉందో. వాటర్ అయిపోవచ్చింది. ఇప్పుడిప్పుడే ఆయిల్ బయటకు వస్తుంది. సో దిస్ ఈస్ ద టైం మనం టొమాటోస్ యాడ్ చేసేస్తున్నాను. ఇవి దాదాపు 5-6 టమాటాలు చిన్న సైజు. ఇప్పుడు బీరకాయని టమాటోతో సహా మగ్గనిద్దాము. ఒక్కసారి అటు ఇటు కలుపుకొని మనం కేవలం 1/2 టీ స్పూన్ ఉప్పు మాత్రమే వేసాము, దాంతోనే ఉడుకుతుంది బీరకాయ. వెల్లుల్లి ముద్దని వేసేసాను. ఇప్పుడు 7-8 వెల్లుల్లికి ఏంటంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అండ్ దాంతోపాటు మంచి స్మెల్ ఉంటుంది. నేను ఈ టైంలో కొంచెం అటు ఇటు కలిపి మూత పెట్టేశాను. మళ్ళీ ఇంకొక 5-10 నిమిషాలు మగ్గనిద్దాం. సో మన 5 మినిట్స్ అయిపోయింది. ఒక్కసారి తీసి చూద్దాము. ఎస్, నీళ్ళు మంచిగా ఉన్నాయి. ఇంకా దీన్ని కొంచెం అటు ఇటు కలిపి దాని టెక్స్చర్ చూసారా ఎంత బాగుందో, బ్యూటిఫుల్. కర్రీస్ వండుతుంటే కూడా నయనానందంగా ఉంటుందండి. లోపల నుంచి ఒక పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. ఇలా గ్రీన్ రెడ్ మిక్స్చర్ ఆఫ్ కలర్స్ చూస్తుంటే కంటికి. మన బీరకాయ టమాటా మంచిగా మగ్గుతున్నాయి. ఈ టైంలో ఒక 1.5 టీ స్పూన్ కారం వేసేస్తున్నాను. ఉప్పు కారం ఎవరింటికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి, కానీ ఇలా వేస్తే మాత్రం కొంచెం టేస్ట్ అది ఎంత బాగుంటుంది. అండ్ ఇది ధనియాల జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వేసేసాను. అండ్ ఇది కొబ్బరి పొడి 1/2 టీ స్పూన్. అండ్ ఇది గరం మసాలా, దీన్ని కూడా ఒక 1/4 టీ స్పూన్ కొంచెం వేసాం మమ్మ అనిపించినట్టు. కొద్దిగా కొత్తిమీర, ఉప్పు 1/2 టీ స్పూన్ వేసాము. ఇప్పుడు ఇంకొక 1 టీ స్పూన్ పడుతుంది వేసేసిన. సో ఇవన్నీ ఒక్కసారి కలిపి, బీరకాయ ఎప్పుడు లో ఫ్లేమ్ మీద ఉండాలండి. ఇట్లాగా దానిలో ఉన్న వాటర్తోనే బీరకాయ టమాటా మగ్గిపోతే కనుక పీచు రాకుండా ఉంటుంది. ఇలాగ మంచిగా కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు ఇట్లనే సిమ్లో మూత పెట్టేసి ఉంచుతాం. కొంచెం ఓపిక పట్టి మనం కర్రీస్ చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి. సో లైట్గా ఆయిల్ బయటకు వచ్చింది. దాదాపు 12 నిమిషాల్లో మనకి కర్రీ అయిపోయింది. సో ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ కటింగ్తో కలిపి 15 మినిట్స్ అంతే. ఈ కర్రీ టేస్ట్ మాత్రం అదరహా. సో తీసి పెట్టేసుకుందామా. ఒక్కసారి ఉప్పు చూద్దాము. అంతే, యాజ్ యూజువల్ కొంచెం ఉప్పు పడుతుంది. లైట్గా ఉప్పు వేస్తున్నాను, సరిపోతుంది. టోటల్ 1.5 టీ స్పూనే పట్టిందండి ఉప్పు. ముందు 1/2 టీ స్పూను, మధ్యలో 1/2 టీ స్పూను అండ్ లాస్ట్కి ఒక 1/2 టీ స్పూన్ వేసినాం. నేను ఇంకా స్టవ్ కట్టేస్తున్నా. మన కర్రీ రెడీ. మన బీరకాయ టమాటా యమ్మీ కర్రీ రెడీగా ఉంది, తినటానికి సిద్ధంగా ఉంది డైనింగ్ టేబుల్ మీద. అండ్ దీన్ని కనుక మనం మంచిగా అన్నంలో, చపాతీలో, పుల్కాలో ఎందులో తిన్నా కానీ సూపర్ టేస్ట్. పిల్లలందరూ మిమ్మల్ని వాహవా మమ్మీ అంటారు. సో ఈ రెసిపీ మీరు కంపల్సరీ చేయండి. చేసినాక నాకు ఎలా కుదిరింది ఏంటి అనేది చెప్పడం మర్చిపోవద్దు. ఉండనా మరి. మరిన్ని అద్భుతమైన రెసిపీస్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తూనే ఉంటాను. అంతవరకు సెలవు. హలో అలా ఊరికే వెళ్ళిపోకండి, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక రెసిపీ వస్తే మీకు నోటిఫికేషన్ రావాలి కదా మరి. బాయ్.